వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. రెట్రో మూవీ హిట్టా ఫట్టా, ఆ సినిమా కథ ఏంటి, అసలు అందులో ఉన్నటువంటి ప్లస్లు మైనస్లు, రేటింగు మొత్తం కూడా ఈ వీడియోలో మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. మీరు కనుక సూర్య గారి అభిమానులు అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ షేర్ చేసి ఆయన మీద మీకు ఉన్నటువంటి అభిమానాన్ని తెలియచేసేయండి. అయితే ఇక కథ విషయానికి కనుక వెళ్తున్నట్టయితే ఇక్కడ కథలో ప్యారీ కన్నన్ ఒక అనాథ. అంటే సూర్య గారు ఇందులో ఒక అనాథ అనమాట. అతను ఉదరం పైన కూడా, అతని యొక్క ఉదరం పైన కృష్ణుడి పాదాలు గుర్తు ఉంటుంది. అతన్ని ఒక ఆమె శ్వాసిక పెంచుతుంది. అయితే అతను తండ్రిగా ఉన్నటువంటి తిలక్, అంటే బోజ్ బర్జ్ రౌడీ అలాగే స్మగ్లర్ అనమాట. అతనితో కలిసి పనులు చేస్తూ అలా అంటే పారి పెరుగుతాడనమాట. అన్ని పనులు చేసుకొని అతనితో పాటు పెరుగుతాడు. ఇక రుక్మిణి అంటే పూజా హెగ్డే ఇక్కడ పారి ప్రేమలో, అంటే పారి అంటే సూర్య కాబట్టి పారి ప్రేమలో పడుతుంది. పారి రౌడీజం మానేస్తానని మాట ఇస్తాడు, కానీ తిలక్ పారిని చంపేందుకు ప్రయత్నిస్తుంటాడు. అప్పుడు పెళ్ళి ఆగిపోతుంది. పారి జైలుకు వెళ్తాడు. 5 ఏళ్ల తర్వాత పారి జైలు నుంచి కూడా పారిపోతాడు. అండమాన్లోని ఒక దీవిలోకి వెళ్తాడు. అక్కడ బ్రిటిష్ వారసుడు రాజ్వేల్ అంటే నాదర్ గారు ఉంటారు. అతని కుమారుడు మైకేల్ ప్రజలను కూడా ఒక బానిసలుగా చూస్తూ ఉంటాడు. వాళ్ళను రక్షించేందుకు ఇక్కడ జడముని అనే ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా. ఇక ఇక ఇక్కడి నుంచి కూడా పారి కథ అంటే ఈ సినిమాలో సూర్య గారి కథకు సంబంధించి కూడా కీలకంగా ఉంటుంది. అతను నిజంగా అనాథేనా, అసలు జడముని ఎవరు అనేది ఈ కథలో ప్రధానమైనటువంటి అంశాలు. ఈ కథలో నటీనటులు ఇక్కడ పెర్ఫార్మెన్స్ కావచ్చు, సాంకేతిక విభాగం, వాళ్ళ యొక్క పనితీరు, ఇవన్నీ కూడా చూసినట్లయితే సూర్య తన యొక్క బలమైనటువంటి నటనతో కూడా సినిమాకి తనదిగా చేసుకుంటూ ఉంటాడు. ప్రతి సినిమాలో కూడా సెంటిమెంట్ కావచ్చు, యాక్షన్ కావచ్చు, కామెడీలు అన్నిటిలోనూ కూడా మెప్పిస్తూ ఉంటాడు. ఇక్కడ పూజా హెగ్డే అంటే రుక్మిణి పాత్రలు కూడా ఆకట్టుకుంది. ఇక్కడ జోజు జార్జ్ అలాగే నాజర్, ప్రకాష్ రాజు, జయరాము వీళ్ళంతగా శ్వాసిక పాత్రలో బాగా నటించారు. అందరూ కూడా బాగా యాక్ట్ చేశారు ఈ సినిమాలో. అలాగే శ్రేయాస్ కృష్ణ ఫోటోగ్రఫీ, అలాగే సంతోష్ నారాయణ సంగీతం సినిమాకు ప్లస్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం ప్రతిభ కూడా 100% ఇక్కడ కనిపించిందని చెప్పుకోవచ్చు. ఇక ఇక్కడ దీనికి సంబంధించి కొంత విశ్లేషణగా మనం చూసినట్లయితే కథ పాతదే అయినా కానీ ఇక్కడ ప్రజెంటేషన్ చాలా కొత్తగా ఉంది. మొదటి భాగంలో భావోద్వేగాలు, యాక్షన్ సన్నివేశాలు బాగానే వర్కౌట్ అవుతాయి. ఇక రెండో భాగంలో కొంచెం నెమ్మదిగా సాగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ తర్వాత నుంచి కూడా ఒక అరగంట సినిమా మాత్రం తెగ బోర్గా అనిపించేటువంటి ప్రయత్నం. అంటే చాలామంది ఇప్పటి వరకు మనం చూసినట్లయితే చాలా వేగంగా, మనం సింగం సినిమా చూసినట్లయితే చాలా వేగంగా, సూర్య సినిమా చాలా వేగంగా స్క్రీన్ ప్లే కావచ్చు, సీన్స్ అన్నీ కూడా చాలా వేగంగా అయిపోతుంటాయి. కానీ ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ చాలా కొంత బోరింగ్గా అనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ సినిమాకు దర్శకుడు తీసినటువంటి తీరు కొంత మెప్పించుకోదగినదిగా ఉంటుంది. ఇక కథ మీద ఎందుకు శ్రద్ధ పెట్టలేదు అనేది కూడా ఆ హాఫ్ అన్ అవర్లో మనకు అనిపిస్తూ ఉంటుంది. అయితే సినిమా మొదలైనటువంటి 15 నిమిషాలు కథ మొత్తం మనకు అర్థమైపోయినట్టుగా అనిపిస్తుంది, కానీ అక్కడి నుంచి కూడా కథలోకి ఎటువంటి పెద్ద మలుపులు కూడా కనిపించవు. ఒక హాఫ్ అన్ అవర్ మరి చిన్న చిన్న మల్లెపూలు ఉన్నటువంటి అనే విధంగా కూడా ప్రేక్షకులు ముందుగా గ్రహించగలిగేటువంటి, ఊహించేటువంటిదిగా ఉంటుంది. అది కొంత మైనస్గా చెప్పుకోవచ్చు. చివరికి క్లైమాక్స్ మాత్రం కొత్తగా బలంగా ఉంటుంది. ఈ సినిమా ఇంటర్వెల్ తర్వాత వచ్చేటువంటి హాఫ్ అన్ అవర్, ఒక 20 మినిట్స్ నుండి హాఫ్ అన్ అవర్ మధ్య అంత అంత సమయం కొంత బోరింగ్గా అనిపించినా కానీ మిగతా సినిమా అంతా కానీ సూపర్గా ఉందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకు సూర్య నటన కావచ్చు, అలాగే దర్శకుడు పనితీరు కావచ్చు పెద్ద ప్లస్గా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కథలో ఎటువంటి కొత్తదనం కొంత లేకపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది కొంత ఆ నాలెడ్జ్, సినిమా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు లేదా సీరియల్స్ చూస్తూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నెక్స్ట్ ఏం జరిగిపోతుందన్న ఒక క్యూరియాసిటీ అని కూడా లేకుండా కొంత తెలిసిపోయే విధంగా ఉంది. అది కొంత మైనస్గా అని చెప్పుకోవచ్చు. మరి సినిమాకు ప్రేక్షకులు ఈ సినిమాని 100% థియేటర్లోనే చూడండి. 100% సూర్య నటన కావచ్చు ఈ సినిమాలో కథ పాతదైనప్పటికి కూడా 100% మనకు నచ్చుతుందని కూడా చెప్పుకోవచ్చు. తన దర్శకుడు తీసుకున్నటువంటి తన టేకింగు, తన యొక్క కొత్తగా చూపించిన విధానం అంతా కూడా బాగుందని చెప్పుకోవచ్చు. ఈ వీడియో 100% ఈ సినిమా మీ అందరికి కూడా నచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక రేటింగ్ పరంగా చూస్తే 5కు 3, 3.5 వరకు మాత్రం ఈ సినిమా రేటింగ్ అయితే ఇవ్వచ్చు. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. తప్పనిసరిగా మీరు కనుక సూర్య గారి అభిమానులు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మన ఛానల్, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.